పిల్లలు, గణితంలో చతుర్విధ పరిక్రియలు అంటే సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం అని మనకు తెలుసు కదా. ఈ చతుర్విధ పరిక్రియలను ఉపయోగించి గణిత గణనల్ని మనం చేస్తూ ఉంటాము. అయితే గుణకారం కానీ భాగాహారం కానీ చేయడానికి 5, 6 అంకెల సంఖ్యల వరకు మాత్రమే మనం సులభంగా చేయగలుగుతాం. అంతకంటే ఎక్కువ అంకెల సంఖ్యలున్నప్పుడు, అలాగే 7 లేదా 8 దశాంశ స్థానాల సంఖ్యల్ని మనం గుణకారం కానీ భాగాహారం కానీ చేయాలి అంటే ఎంతటి మేధావులైనా సరే కష్టపడాల్సిందే. ఇలా పెద్ద పెద్ద సంఖ్యల్ని గుణకారం కానీ భాగాహారం కానీ సులభంగా చేయడానికి 17వ శతాబ్దంలో స్కాట్లాండ్ దేశస్థుడైన జాన్ నేపియర్ అనే గణిత శాస్త్రవేత్త సంవర్గమానాలను కనుగొన్నాడు. సంవర్గమానాలను ఆంగ్లంలో లాగరిథమ్స్ అని అంటారు. లాగరిథమ్ అనే పదం గ్రీకు భాషలోని లాగోస్ ఇంకా ఆర్థమస్ అనే 2 పదాల నుండి ఉద్భవించింది. లాగోస్ అంటే రేషియో లేదా ప్రపోర్షన్ అని, ఆర్థమస్ అంటే నెంబర్ అని అర్థం. కాబట్టి లాగరిథమ్ అంటే రేషియో నెంబర్ అని అర్థం. గణిత గణనల్ని సులభతరం చేయడమే సంవర్గమానాల ప్రధాన ఉద్దేశం. ఆవర్తన సంకలనమే గుణకారమని, అలాగే ఆవర్తన వ్యవకలనమే భాగాహారం అని మనకు తెలుసు. అంటే సంకలనం యొక్క సంక్షిప్త పద్ధతే గుణకారం అవుతుంది, గుణకారం యొక్క సంక్షిప్త పద్ధతే దాని ఘాత రూపం అవుతుంది. ఈ ఘాత రూపం యొక్క సంక్షిప్త రూపమే సంవర్గమానాలు. ఉదాహరణకి 2ను 3 సార్లు గుణిస్తే 8 వస్తుందని మనకు తెలుసు. 2 3 సార్లు పునరావృతం అయింది కాబట్టి దీన్ని 2 ఘాతం 3గా రాస్తాం. 2 ఘాతం 3లో 3ను 2 యొక్క ఘాతాంకం అని, 2ను భూమి అని అంటారు. అయితే 2 ఘాతం 3 = 8లో ఘాతాంకం 3ను 2 ఆధారంగా 8 యొక్క సంవర్గమానం అంటారు. దీనిని లాగరిథమ్ ఆఫ్ 8 బేస్ 2 = 3గా రాస్తాం. దీనిలో 2ను బేస్ అంటే ఆధారం లేదా భూమి అని అంటారు. అంటే ఒక సంఖ్యను మరో సంఖ్య యొక్క ఘాతంగా రాయగలిగితే ఆ ఘాతాంకమును మరో సంఖ్య ఆధారంగా ఇచ్చిన సంఖ్య యొక్క సంవర్గమానం అంటారు. ఇప్పుడు దీన్ని బట్టి సంవర్గమానం యొక్క నిర్వచనాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. క్యాపిటల్ N, A ≠ 1 అనున్నవి 2 ధన వాస్తవ సంఖ్యలు. ఏదో ఒక వాస్తవ సంఖ్య xకు n = a⁴x అయితే xను ఏ ఆధారానికి సంఖ్య nకు సంవర్గమానం అంటారు. దీన్ని సాంకేతికంగా లాగరిథమ్ ఆఫ్ n బేస్ a = x గా రాస్తాం. ఇప్పుడు లాగరిథమ్ ఆఫ్ 625 బేస్ 5 విలువ కనుగొందాం. ఈ సమస్యలో 5ను ఎన్నిసార్లు గుణిస్తే 625 వస్తుందో ఆ ఘాతాంకమే సంవర్గమానం అవుతుంది. 5ను 4 సార్లు గుణిస్తే 625 వస్తుందని మనకి తెలుసు. 5ను 4 సార్లు గుణించడాన్ని 5 ఘాతం 4గా రాయవచ్చు. కాబట్టి దీనిని లాగరిథమ్ ఆఫ్ 625 బేస్ 5 = 4గా రాయవచ్చు. దేర్ఫోర్ లాగరిథమ్ ఆఫ్ 625 బేస్ 5 = 4 అవుతుంది. ఇప్పుడు కొన్ని ఘాతాంక రూపాలకు వాటి సంవర్గమాన రూపాలను పరిశీలిద్దాం. 2⁴ = 16. కాబట్టి దీని యొక్క సంవర్గమాన రూపం లాగరిథమ్ ఆఫ్ 16 బేస్ 2 = 4 అవుతుంది. 5³ = 125 అవుతుంది. కాబట్టి దీని యొక్క సంవర్గమాన రూపం లాగరిథమ్ ఆఫ్ 125 బేస్ 5 = 3 అవుతుంది. ఒకవేళ ఈ ఘాతాంక రూపాలు చరరాశులలో నిర్వచిస్తే వచ్చే రూపాల్ని ఘాతాంక ప్రమేయాలని, ఈ ఘాతాంక ప్రమేయాలకు అనుగుణంగా సంవర్గమాన ప్రమేయాలను నిర్వచించవచ్చు.
ఈ పట్టిక ఘాతాంక ప్రమేయాలకు సంవర్గమాన ప్రమేయాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు సంవర్గమానాలు పాటించే కొన్ని ధర్మాల గురించి తెలుసుకుందాం. ఒకసారి ఈ ఉదాహరణల్ని పరిశీలించండి. 2 to the power of 4 is equal to 64. Therefore, logarithm of 64 base 2 is equal to 4 కి సమానం. అలాగే 4 to the power 3 is equal to 64. Therefore, logarithm of 64 base 4 is equal to 3 కి సమానం. మనం చూసిన ఉదాహరణల్లో 64 యొక్క సంవర్గమానాలు వివిధ ఆధారాలకు వేర్వేరుగా ఉన్నాయి. అంటే ఒకే సంఖ్య సంవర్గమానాలు వేర్వేరు ఆధారాలకు వేర్వేరుగా ఉంటాయి. అలాగే ఒక సంఖ్య యొక్క ఘాతం 0 అయితే దాని విలువ 1 అని మనకి తెలుసు. ఉదాహరణకు a ఘాతం 0 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి logarithm of 1 base a is equal to 0. దీన్ని బట్టి ఏ శూన్యేతర ఆధారానికి అయినను 1 యొక్క సంవర్గమానం 0 మాత్రమే. అలాగే ఒక సంఖ్య యొక్క ఘాతం 1 అయితే దాని విలువ అదే సంఖ్యకు సమానం అని మనకు తెలుసు. ఉదాహరణకు a పవర్ 1 is equal to a. Therefore, logarithm of a base a is equal to 1 అవుతుంది. దీన్ని బట్టి ఏ శూన్యేతర ఆధారానికైనను ఒక సంఖ్య సంవర్గమానం అదే ఆధారానికి 1 అవుతుంది. చూశారుగా, ఇది సంవర్గమానాల పరిచయం. ఈ సంవర్గమానాల పరిచయంలో మనం ఇంతవరకు నేర్చుకున్న అంశాలను మరోసారి పునశ్చరణ చేసుకుందాం. గణిత గణనల్ని సులభతరం చేయడమే సంవర్గమానాల ప్రధాన ఉద్దేశం. n, a నాట్ ఈక్వల్ టు 1 అనునవి 2 ధన వాస్తవ సంఖ్యలు. ఏదో ఒక వాస్తవ సంఖ్య x కు n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ x అయినా x ను ఏ ఆధారానికి సంఖ్య n కు సంవర్గమానం అంటారు. a టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n అయితే లాగరిథం ఆఫ్ n బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఒకే సంఖ్య సంవర్గమానాలు వేర్వేరు ఆధారాలకు వేర్వేరుగా ఉంటాయి. ఏ శూన్యేతర ఆధారానికి అయినను 1 యొక్క సంవర్గమానం 0. ఏ శూన్యేతర ఆధారానికైనను ఒక సంఖ్య సంవర్గమానం అదే ఆధారానికి 1 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు సంవర్గమానాలు పరిచయం, ఇంట్రడక్షన్ టు లాగరిథమ్స్ అనే అంశం గురించి తెలుసుకున్నారు కదా. మరొక రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.